Next question, sin theta is equal to 15/17. Then 17 cos theta minus 16 tan theta by 30 cot theta minus 34 sin theta value. సో మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ABC. సో ఇక్కడ థీటా అనుకుందాం. అప్పుడు ఇది ఆపోజిట్ సైడ్ అంటే ఎదుటి భుజము. ఇది రైట్ యాంగిల్ కాబట్టి హైపోటెన్యూస్ అంటే కర్ణము. ఇది వచ్చేసి అడ్జసెంట్ సైడ్ అంటే ఆసన్న భుజము. ఇప్పుడు సైన్ థీటా కాబట్టి మనకు సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో దట్ మీన్స్ ఎదుటి భుజము బై కర్ణము, దట్ ఈజ్ ఈక్వల్ 15/17. సో 15/17. ఇప్పుడు మనం ఏడేం కనుక్కోవాలి? అడ్జసెంట్ సైడ్ కనుక్కోవాలి. అడ్జసెంట్ సైడ్ కనుక్కోవాలంటే మనకు పైథాగరన్ ట్రిప్లెట్స్ చెప్పున్నాం కదా, సో దాన్ని బేస్ చేసుకొని అయినా చేయొచ్చు. ఇది 17, 15 కాబట్టి ఇది మ్యాక్సిమం 8 అవుతుంది, షూర్ 8. సో ఎలా అంటే కర్ణము స్క్వేర్ అంటే 17 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ AB స్క్వేర్ ప్లస్ ఇంకొక సైడ్ 15 స్క్వేర్. 289 ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ 225. సో 289 minus 225 is equal to AB square. So 9 minus 5 4, 8 minus 2 6. AB square is equal to 64. స్క్వేర్ రూట్ వైపుకి వస్తే ఏమవుతుంది? AB is equal to √64, that is equal to 8. సో కాబట్టి అడ్జసెంట్ సైడ్ అంటే ఆసన్న భుజం 8. సో ఇప్పుడు మనం వాటిలో సబ్స్టిట్యూట్ చేసేటివే. సో మనకేమి ఇచ్చాడంటే 17 cos theta minus 16 tan theta by 30 cot theta minus 34 sin theta is equal 17 into cos theta. అంటే మనకు ఆ ట్రిగనామెట్రిక్ రేషియోస్ తెలిసి ఉండాలా. నాది ఆ 10th క్లాస్కు చెప్పినటువంటి ఫస్ట్ వీడియోస్లో ఉన్నాయన్నీ, సో అక్కడ చూసుకోవచ్చు. సో 17 into cos theta అంటే మనకేమొస్తుంది? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఆసన్న భుజము బై కర్ణము. సో 8/17 మైనస్ 16 into tan theta అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ 15/8 బై 30 into cot theta. cot theta అంటే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ ఆసన్న భుజము బై ఎదుటి భుజం 8/15 మైనస్ 34 into sin theta అంటే మనకి ఇచ్చింది 15/17. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. 17 క్యాన్సిల్, 8 1s are 8 2s are క్యాన్సిల్, 17 1s are 17 2s are క్యాన్సిల్, 15 1s are 15 2s are క్యాన్సిల్. సో హియర్ 8, ఇక్కడ వచ్చేసి 2 15s are 15 2 30 బై 8 2 16 మైనస్ 15 2 30. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 8 minus 30. 8 minus 30 ఎంత వస్తుంది? -22 బై -14. 16 minus 30 minus minus cancel, 2 11s are 2 7s are, that is equal to 11/7. చూడండి, √1 minus cos theta by 1 plus cos theta వాల్యూ అడుగుతాడు. సో మనం ఏం చేయాలంటే ఇటువంటి క్వశ్చన్ను అక్కడనే ఏం చేసుకోవాలి? రేషనలైజ్ డినామినేటర్ను రేషనలైజ్ చేసుకోవాలి, అక్కడనే ఏం చేసుకోవాలి. సో అంటే 1 minus cos theta by 1 plus cos theta ఇంటూ, సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి 1 minus cos theta by 1 minus cos theta. సో ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది ఇక్కడ. సో బోత్ న్యూమరేటర్ను డినామినేటర్ను ఆ డినామినేటర్ రేషనలైజ్ చేసిన దాంతో మనం మల్టిప్లై చేసుకోవాలి. అప్పుడు మనకేమవుతుంది? √1 minus cos theta హోల్ స్క్వేర్ బై 1 plus cos theta into 1 minus cos theta అంటే a square minus b square. a plus b into a minus bలో ఉంది కాబట్టి a square minus b square. సో ఇప్పుడు √1 minus cos theta హోల్ స్క్వేర్ బై
1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా, ఎందుకంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో దాని ప్రకారం మనం ఈ కాస్ స్క్వేర్ థీటాను అటువైపు తీసుకెళ్ళిపోయాం అనుకోండి, 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. అప్పుడు మనకి ఏముంటుంది, ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా ఉంటుంది. సో కాబట్టి ఆ విధంగా మనకు ఈ విధంగా వస్తుంది అనమాట. సో రెండింటికి హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ తీసుకుంటే 1 మైనస్ కాస్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా అంటే సైన్ థీటా హోల్ స్క్వేర్. స్క్వేర్కు రూట్ క్యాన్సల్, మనకేమొస్తుంది 1 బై సైన్ థీటా మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా. అప్పుడు 1 బై సైన్ థీటా అంటే కొసెకంట్ థీటా మైనస్ కాట్ థీటా. సో ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఇంత లేకుండా మనం దీన్ని సింపుల్గా చేసుకునేది ఎలా అంటే చూడండి. సో మనకు రేషనలైజ్ చేసేటప్పుడు కింద ఏమొస్తుంది, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ ఫామ్ వస్తుంది. ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే ఇక్కడ కాస్ట్లో ఉంది కాబట్టి 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. సో కాబట్టి మనం ఏం చేయాలంటే దీన్ని డైరెక్ట్గా వేసేదానికి ట్రై చేయాలి. సో ఇప్పుడు 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా అవుతుంది కాబట్టి ఇక్కడ దీని ప్రకారం అప్పుడు మనకు 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా. స్క్వేర్కు రూట్కి ఎటు ఎగిరిపోతాయి కాబట్టి రెండు క్యాన్సిల్ అవుతాయి కాబట్టి మనకి ఏం మిగులుతుంది, 1 మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా అంటే విడదీసేస్తే 1 బై సైన్ థీటా మైనస్ పైన సింబల్ రావాలి ఇక్కడ కాస్ థీటా బై సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ థీటా అంటే కొసెకంట్ థీటా మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా అంటే కాట్ థీటా. సో ఇది ఇంత సింపుల్గా చేసేయచ్చు అనమాట. నెక్స్ట్ ఇటువంటిదే రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా. సో అప్పుడు మనకేమవుతుంది, 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా 1 మైనస్ కాస్ థీటా తీసుకుంటున్నాం ఇక్కడ. ఇప్పుడు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిలో ఏమవుతుంది, ఇక్కడ పైన 1 ప్లస్ కాస్ థీటా కింద 1 ప్లస్ కాస్ థీటా. అప్పుడు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అనేది వస్తుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా. అప్పుడు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా. కాబట్టి పైన ఉన్నదాన్ని 1 బై సైన్ స్క్వేర్ థీటా వస్తుంది కాబట్టి 1 బై సైన్ థీటా, పైన ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పైన కాస్ థీటా బై మనకి కింద ఏమొస్తుంది, 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా వస్తుంది కాబట్టి స్క్వేర్కు రూట్కు పోయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఇది సైన్ థీటా. ఇది ఎలా అనేది ఈ క్వశ్చన్కి సంబంధించి చెప్పాను కదా, దాన్ని చెక్ చేస్తే మీకు అర్థమైపోతుంది. అంటే మనం స్పీడ్గా చేసుకోవాలి కాబట్టి ఇలా ప్రాసెస్ చేసుకోవాలి. సో కొసెకంట్ థీటా ప్లస్ కాట్ థీటా. నెక్స్ట్ ఇటువంటిదే సైన్లో తీసుకుందాం. ఇప్పుడు రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ థీటా బై 1 మైనస్ సైన్ థీటా అనుకుందాం. సో ఇప్పుడు ఇదేమవుతుంది 1 బై ఏడేమవుతుంది 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే కాస్ స్క్వేర్ థీటా కదా, కాబట్టి స్క్వేర్కు రూట్కు పోతుంది కాబట్టి కాస్ థీటా వస్తుంది. 1 బై కాస్ థీటా పైన ఉన్న సింబల్ ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ థీటా అంటే సీకెంట్ థీటా ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా అంటే ట్యాన్ థీటా. నెక్స్ట్ సింబల్ చేంజ్ చేద్దాం, 1 మైనస్ సైన్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటా తీసుకుందాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ రేషనలైజ్ చేసేటప్పుడు 1 మైనస్ సైన్ థీటా, అక్కడ నేను చేసేటప్పుడు ఇటు సింబల్ మార్చేస్తాం కాబట్టి 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిలోకి వస్తుంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా, 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే కాస్ స్క్వేర్ థీటా, స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి కాస్ థీటా అవుతుంది. కాస్ థీటా ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ నెక్స్ట్ సైన్ థీటా బై కాస్ థీటా దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ థీటా అంటే సీకెంట్ థీటా మైనస్ ట్యాన్ థీటా. సింపుల్. చూడండి, ఏబిసి ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి, దెన్ సైన్ ఆఫ్ బి ప్లస్ సి బై 2. సో ఏబిసిలు ఒక త్రిభుజం యొక్క ఏబిసి అంతర్కోణాలు అయితే సైన్ బి ప్లస్ సి బై 2 వాల్యూ ఎంత? అంతర్కోణాలు అంటున్నాడు. ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఏమి, వాటి సమ్ చేస్తే అంటే ఆ కోణాల మొత్తం మనకి ఎంత అవుతుందంటే 180 డిగ్రీస్ అవుతుంది. సో అప్పుడు చూడండి, మనకు బి ప్లస్ సి కావాలి కాబట్టి ఏని అటువైపు పంపించేసేయండి. బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ మైనస్ ఏ. సో బై 2 ఉంది కాబట్టి అన్నిటిని బై 2 చేయండి. బి ప్లస్ సి బై 2 ఈజ్ ఈక్వల్ టు బై 2 చేస్తే 180 డిగ్రీస్ మైనస్ ఏ బై 2. సో మనం దీన్ని విడదీసుకోవాలి. బి ప్లస్ సి బై 2 ఈజ్ ఈక్వల్ టు
180 degrees by 2 minus a by 2. డినామినేటర్ రెండింటికి షేర్ చేస్తున్నాం. 180 degrees by 2 అంటే ఏమవుతుంది, 2తో ఎన్ని టైమ్స్ పోతుంది, ఇది 90 సార్లు పోతుంది. కాబట్టి 90 టైమ్స్ 90 degrees మైనస్ a by 2. ఇప్పుడు మనం ఏం అప్లై చేయాలి, క్వశ్చన్లో సైన్ అప్లై చేయాలి. సో సైన్ అప్లై చేస్తే సైన్ b ప్లస్ c by 2 ఈజ్ ఈక్వల్ టు సైన్ 90 degrees మైనస్ a by 2. సో మనకి ఇది ఎలా ఉందంటే ఇప్పుడు 90 degrees మైనస్ థీటాలో ఉంది. సో సైన్ b ప్లస్ c by 2 ఈజ్ ఈక్వల్ టు సైన్ 90 మైనస్ థీటా. సైన్ 90 మైనస్ థీటా అంటే ఏమి, కాస్ థీటా. 90 మైనస్ సైన్ 90 మైనస్ థీటా అనేది ఏ క్వాడ్రంట్లో ఉంటుందంటే 90 మైనస్ థీటా ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఫస్ట్ క్వాడ్రంట్ ఏమి, ఆల్ సిల్వర్ టీ కప్స్ కాబట్టి అన్ని ఆల్ పాజిటివ్ అవుతాయి కాబట్టి మనకు వచ్చేది పాజిటివ్లో ఉంటుంది. 90 ఉన్నప్పుడు సైన్ ఏమవుతుంది, కాస్గా మారుతుంది కాబట్టి కాస్ థీటా. సో కాస్ థీటా ప్లేస్లో ఏముంది మనకి ఇక్కడ a by 2. సింపుల్. సో ఇంకొకటి సేమ్ ఇటువంటి టైప్ క్వశ్చనే. ఏమంటాడంటే సార్ మనము సేమ్ క్వశ్చన్ అయితే tan a ప్లస్ b by 2 కనుక్కోమంటాడు. tan ఆఫ్ a ప్లస్ b by 2 వాల్యూ ఎంత అంటాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 180 degrees కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మనకు a ప్లస్ b కావాలి కాబట్టి c అటువైపు పంపిద్దాం. ఒకటేసారి బై 2 చేసుకుందాం. a ప్లస్ b by 2 ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ c by 2. సో స్టెప్స్ తగ్గించుకోవడానికి ట్రై చేయాలి, అప్పుడే దీన్ని షార్ట్ కట్ అంటాం. tan a ప్లస్ b by 2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు 2 టేబుల్తో క్యాన్సిల్ అయితే 90 టైమ్స్ పోతుంది. 90 degrees మైనస్ c by 2. 2 అనేది రెండింటికి సంబంధించింది కాబట్టి డినామినేటర్. సో tan అప్లై చేసుకుందాం ఒకటేసారి. tan అప్లై చేసుకుంటే tan 90 మైనస్ థీటాలో ఉంది కాబట్టి tan ఆఫ్ a ప్లస్ b by 2 ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్ 90 మైనస్ థీటా అంటే కాట్ థీటా. కాట్ థీటా అంటే కాట్ c by 2. సో tan ఆఫ్ 90 మైనస్ థీటా. 90 మైనస్ థీటా అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని ప్లస్లే అన్ని పాజిటివ్లే, కానీ 90 ఉన్నప్పుడు tan కాట్గా మారుతుంది. సో ఇవన్నీ ఎలా వస్తాయి అనేది ఒక వీడియో చేస్తున్నాను. ఆల్ సిల్వర్ టీ కప్స్ అనే వీడియోలో ఉన్నాయి, అక్కడ చెక్ చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయడానికి టైం పడుతుంది. 16 degrees వాల్యూ తెలీదు, 42 degrees వాల్యూ తెలీదు, 74 degrees వాల్యూ తెలీదు. ప్రాసెస్ ప్రకారం తెలుసుకోవాలన్నా ఇవి మీకు గుర్తుపెట్టుకోవాలన్నా కష్టం అవుతుంది. అటువంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కండిషన్ ఉందన్నమాట. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees అయితే tan ఆల్ఫా ఇంటూ tan బీటా ఈజ్ ఈక్వల్ టు 1. అలాగే కాట్ ఆల్ఫా ఇంటూ కాట్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ చూడండి మనకు ఆల్ఫా ప్లస్ బీటా 90 అంటున్నాడు. అంటే ఇక్కడ 42 tan 42 సారీ ఇది 48 ఉండాలి. ఇప్పుడు చూడండి 48 ప్లస్ 42 90 కాబట్టి దీని వాల్యూ 1. అలాగే 16 ప్లస్ 74 వాల్యూ ఎంత, 16 ప్లస్ 74 90. సో కాబట్టి tan ఆల్ఫా ఇంటూ tan బీటా ఈ రెండింటి వాల్యూ 1, ఈ రెండింటి వాల్యూ 1, 1 ఇంటూ 1 టోటల్గా 1. సింపుల్. ఇక్కడ చూడండి ఇంకో క్వశ్చన్, అన్నీ ట్యాన్లోనే ఉన్నాయి. 60 ప్లస్ 30 90 కాబట్టి దీని వాల్యూ 1. 15 ప్లస్ 75 ఎంత అవుతుంది, దీని వాల్యూ కూడా 90 కాబట్టి దీని వాల్యూ 1. సో అప్పుడు మనకి ఏమవుతుంది 1 ఇంటూ 1 1. ఇక్కడ చూడండి క్వశ్చన్, కాట్ పై బై 20, కాట్ 3 పై బై 20, కాట్ 5 పై బై 20, కాట్ 7 పై బై 20, కాట్ 9 పై బై 20. సో దీని వాల్యూ కావాలా. పై అంటే మనకు తెలుసు, పై వాల్యూ ఎంత, పై ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో కాబట్టి ఇప్పుడు మనము ఇక్కడ పై బై 20ని 9 పై బై 20 ఎంత అవుతుంది, పై బై 20 ప్లస్ 9 పై బై 20 ఎంత అవుతుంది చూడండి, 20 కాసాగు వస్తుంది ఎల్సిఎం. ఎన్ని డినామినేటర్లు ఎల్సిఎం ఈక్వల్ కాబట్టి మనకు న్యూమినేటర్లు యాజ్ ఇట్ ఈజ్గా వస్తాయి. పై ప్లస్ 9 పై దట్ ఈజ్ ఈక్వల్ టు 10 పై బై 20. 10 1 10 2 పై బై 2 అంటే ఎంత, 90 degrees. సో ఇందాక చెప్పుకున్నాం కదా, కాట్ ఆల్ఫా ఇంటూ కాట్ బీటా వాల్యూ 1. ఇప్పుడు అది అంటే
ఇక్కడ మనకు డినామినేటర్లు అన్నీ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి 20 ఉంది కాబట్టి మనకు 10 వచ్చే విధంగా చూసుకోండి. పైన 3π 7π ఈ రెండింటి వాల్యూ 1. నెక్స్ట్ వచ్చేసి ఏం మిగిలింది మనకు, అన్నీ అయిపోయాయి. 5π/20 మిగిలింది మనకు. సో కాబట్టి ఫస్ట్ వాటి వాల్యూ రాసుకుందాం. ఫస్ట్ ఈ రెండింటి వాల్యూ 1 వచ్చింది, ఇంటూ ఈ రెండింటి వాల్యూ 1 వచ్చింది, ఇంటూ cot 5π/20 cot 5 into 180 degrees by 20. 5 1s 5 4s 4 1s 4 4s 16, remainder 2 4 5s. So that is equal to 1 into cot 45 value 1, that is equal to 1. ఓకే అమ్మా, ఇక్కడ చూడండి tan 1 degrees ఇంటూ tan 2 degrees ఇంటూ tan 3 degrees. సో ఇలా ఇచ్చాడు 89. 90 అవ్వకూడదు కదా, 90 నాట్ ఎగ్జిస్ట్ కాబట్టి. సరే, ఫస్ట్ 1 + 89 ఎంత అవుతుంది, 90. కాబట్టి ఈ రెండింటి ప్రోడక్ట్ 1. అలాగే 2 + 88 90 కాబట్టి ఈ రెండింటి ప్రోడక్ట్ 1. అలాగే 3 × 87 90 కాబట్టి వీటి ప్రోడక్ట్ 1. అలా అన్నీ ఒకదానికొకటి పెయిర్ వస్తాయి. ప్రతి పెయిరు మనకేమవుతుందంటే 90 degrees అవుతుంది. కాబట్టి వాటి వాల్యూ మనకి ఎంత అవుతుందంటే 1. సో సింపుల్గా 1. సో ఇక్కడ చూడండి log tan 1 degrees into tan 2 degrees into tan 3 degrees and so on tan 89 degrees ఇలా తీసుకుంటూ వెళ్ళిపోతే మనకు ఏదో ఒక చోట log tan 45 అనేది తగులుతుంది. సో అప్పుడు మనకేమవుతుందంటే log tan 45 degrees వాల్యూ ఎంత, 1. log 1 వాల్యూ ఎంత, 0. కాబట్టి ఇక్కడ మనకు 0. సో ఇప్పుడు ఇదే క్వశ్చన్ మనకు ప్లస్లో ఇచ్చాడు. ప్లస్లో ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలి, సో అంటే మనకేమవుతుంది, log a + log b ఏమవుతుంది, log of ab కదా, log a + log b ఈజ్ ఈక్వల్ టు log of ab. సో దాని ప్రకారం మనం తీసుకుంటే అన్నీ మనకేమవుతాయి, ఇక్కడ మొత్తం ప్రోడక్ట్లోకి వస్తుంది. అంటే log tan 1 degrees ఇంటూ tan 2 degrees tan 2 degrees ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ log 89 degrees. సో ఇలా వస్తుంది. ఇక్కడ ఎక్కడో మొత్తానికి log 45 degrees వస్తుంది కదా. సో log 45 degrees వాల్యూ ఎంత, సో tan 45 degrees tan 45 degrees దాని వాల్యూ 1 కాబట్టి అప్పుడు log 1 ఏమవుతుంది, మొత్తానికి ఇవి ఎంతైనా రానిలే, మనకు 45 అనేది మధ్యలో చోట తగులుతుంది కాబట్టి దాని వాల్యూ 1 కాబట్టి అప్పుడు log 1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 0 అవుతుంది. ఓకేనా. సో ఇటువంటి క్వశ్చన్లు ఇంకా కొన్ని ఉన్నాయి. సో 29 ఎలా అంటే log sin 1 degrees ఇంటూ log sin 2 degrees into and so on log sin 179 degrees ఏదో ఒకటి log sin 180 మళ్ళీ మారిపోతుంది కాబట్టి log sin ఎంతో కొంత తీసుకున్నాం 150 degrees ఇట్లా తీసుకున్నాం అనుకోండి. మనకు sin 1 degrees వాల్యూ ఎంత, sin 1 degree ఇక్కడ మధ్యలో ఎక్కడో ఒక చోట మనకు sin 90 degrees అనేది తగులుతుంది. sin 90 degrees వాల్యూ ఎంత, 1. అప్పుడు log 1 వాల్యూ ఎంత, 0. సో ఇదన్నమాట. సో ఈ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు దీనికి ఆ రూల్స్ అప్లై కావు. ఇక్కడ చూస్తే మనకి ఎలా ఉందంటే cos A cos B మైనస్ sin A sin Bలో ఉంది. సో అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు అంటే cos ఆఫ్ A + Bగా రాసుకోవచ్చు. cos ఆఫ్ A + B దీంట్లో ప్లస్ ఉన్నప్పుడు ఇక్కడ మైనస్ ఉంటుంది. cos ఆఫ్ A - B అయినప్పుడు ఇక్కడ ప్లస్ ఉంటుంది. ఫస్ట్ 2 కాస్లు వచ్చి తర్వాత 2 సైన్లు వస్తే cos ఆఫ్ A + B మైనస్ ఉంటే, ఒకవేళ ప్లస్ ఉంటే cos ఆఫ్ A - B. అట్లా కాకుండా ఆల్టర్నేట్ కాసు సైను కాసు ఉంటే అప్పుడు sin ఆఫ్ A + B ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ అవుతుంది, మైనస్ ఉంటే మైనస్గానే ఉంటుంది. దీంట్లో మాత్రం డిఫరెంట్ అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ cos ఆఫ్ A ఒకటి 36 degrees ప్లస్ ఒకటి 54 degrees. సో దట్ ఈజ్ ఈక్వల్ cos 90 degrees. cos 90 degrees వాల్యూ ఎంత, 0. cos 90 degrees వాల్యూ 0. సో ఈ క్వశ్చన్ అన్ని ప్రోడక్ట్లో ఉన్నాయి. cos 1 ఇంటూ cos 2 ఇంటూ 1 ఇంటూ 170 ఇంటూ ఇక్కడ ఎక్కడో మధ్యలో మనకు cos 90 degrees వస్తుంది.
ఇంటూ కాస్ 90. కాస్ 90 వాల్యూ ఎంత? 0. సో అప్పుడు 0తో ప్రోడక్ట్ మొత్తం టోటల్గా ఏమవుతుంది? టోటల్గా 0. కాస్ స్క్వేర్ 18 degrees ప్లస్ కాస్ స్క్వేర్ 72 degrees. ఇక్కడ ఒక హింట్ తీసుకుందాం. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో దట్ ఇంప్లైస్ ఫస్ట్ ఫార్ములా ఏంటంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇంకొకటి ఏంటంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1. మనకు ఇక్కడ చూడండి 18 ప్లస్ 72 ఎంత అవుతుంది? 90 degrees. సో అప్పుడు మనకి చూడడానికి కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ కాస్ స్క్వేర్ బీటాలో ఉందా? కాబట్టి మన ఆన్సర్ 1. ఇప్పుడు చూడండి ఒకసారి ఇచ్చిన వాల్యూస్ను యాంగిల్స్ని చెక్ చేద్దాం. 54 degrees ప్లస్ థీటా ప్లస్ 36 degrees మైనస్ థీటా అంటే ఆల్ఫా ప్లస్ బీటా చెక్ చేస్తున్నాం. ప్లస్ థీటా మైనస్ థీటా క్యాన్సల్. 54 ప్లస్ 36 90 degrees. సో కాబట్టి మనం చెప్పుకున్న హింట్ ప్రకారం ఏమవుతుంది? కాస్ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా వాల్యూ ఎంత? 1. కాబట్టి దీని వాల్యూ 1, ఎందుకంటే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 90 అయింది కాబట్టి. ఇక్కడ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ ఇచ్చాడు, దాన్ని యాంగిల్ కనుక్కోమనకుండా మళ్ళీ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్కి ఈక్వల్ అవుతుందా లేదా చెక్ చేయమంటున్నాడు. అటువంటిప్పుడు మనం ఏం చేయాలంటే యాంగిల్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ట్యాన్ ఉంది. ట్యాన్ 90కి ఎగ్జిస్ట్ కాదు, 0కి ఎగ్జిస్ట్ అవుతుంది, ఇబ్బంది లేదు. కానీ కాట్ ఉంది కాబట్టి 0కి ఎగ్జిస్ట్ కాదు. అప్పుడు ఇది 90కి ఎగ్జిస్ట్ కాదు, ఇది 0కి ఎగ్జిస్ట్ కాదు కాబట్టి 90 0 కాకుండా 45కి తీసుకోవాలి. సో 45 కూడా ఎగ్జిస్ట్ కాకపోతే మనం 60 తీసుకోవాలి. 60 కూడా ఎగ్జిస్ట్ కాకపోతే 90కి తీసుకోవాలి. ఓకే, అట్లా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. 45 తీసుకున్నాం అనుకోండి, ఒకసారి చెక్ చేస్తాం. 45 ఏమవుతుంది? 1/√2 హోల్ స్క్వేర్ మైనస్ 1/√2 హోల్ స్క్వేర్. ఇప్పుడు మనకి ఏమవుతుంది? 0 వచ్చేస్తుంది దీని వాల్యూ. సో కాబట్టి ఇలా కూడా రాకూడదు. సో కాబట్టి 60 తీసుకుందాం. థీటా ఈజ్ ఈక్వల్ టు 60 తీసుకుంటే సైన్ థీటా సైన్ 60 degrees వాల్యూ √3/2. సైన్ 60 degrees వాల్యూ √3/2 హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది? 3/4. కాబట్టి ఇది 3/4 మైనస్ tan 60 degrees వాల్యూ √3 స్క్వేర్ ఉంది కాబట్టి 3. దట్ ఈజ్ ఈక్వల్ 3 మైనస్ 4 3 is 12/4. దట్ ఈజ్ ఈక్వల్ టు -9/4. సో ఇప్పుడు -9/4 అనేది ఇక్కడ ఏ ఆప్షన్కి వస్తుందో చెక్ చేసుకోవాలి. సరే, ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. 60 అప్లై చేయండి. సైన్ స్క్వేర్ 60 √3/2 అంటే 3/4 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి √3/2 హోల్ స్క్వేర్ అంటే 3/4 ఇంటూ ట్యాన్ స్క్వేర్ థీటా అంటే ట్యాన్ 60 degrees వాల్యూ √3 హోల్ స్క్వేర్ కాబట్టి 3. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -9/4. ఇక్కడే వచ్చేసింది మన ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్లోనే. కావాలంటే మిగిలినట్టు చెక్ చేయండి, రాదు. సో ఇటువంటి క్వశ్చన్లు కూడా ఉంటాయి. ఇంతకుముందు చెప్పాను కదా నేను ప్రతిక్షేపణ కోణాలని. సో అవి సబ్స్టిట్యూట్ చేసి వీటిని మనం సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. ఇవి కొన్ని షార్ట్కట్లో ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్. లేనటువంటివి నేను మామూలుగా డిస్క్రిప్షన్ చెప్పున్నాను. సో డిస్క్రిప్షన్ మెథడ్లో అక్కడ చెప్పాను, దాన్ని సింపుల్గా స్పీడ్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు సింపుల్గా అయిపోతుంది. అక్కడ మనం ట్రిగనామెట్రీ యాంగిల్ టేబుల్స్ చెప్పాం. సో ఇప్పుడు అక్కడ 0 to 90 వరకు చెప్పాను. ఇప్పుడు కొన్ని చెప్తాను చూడండి. ఇక్కడ 0 degrees ఉంటుంది, 90 degrees, 180 degrees, 270 degrees. మళ్ళీ ఇక్కడికి వస్తే 360 degrees. ఫస్ట్ కాసు సైన్ అనుకుందాం. సో కాసు సైన్ కాస్ 0 degrees వాల్యూ 1, సైన్ 0 degrees వాల్యూ 0, 1,0. అలాగే కాస్ 360 degrees వాల్యూ 1, సైన్ 360 degrees వాల్యూ 0, ఇది 1,0. నెక్స్ట్ వచ్చేసి కాసు సైన్
ఇక్కడ వచ్చేసి ఇది 1,0 కాబట్టి 0,1. నెక్స్ట్ ఇది 1,0 కాబట్టి ఇక్కడ -1,0. ఇక్కడ 0,1 కాబట్టి 0,-1. సో అంటే అన్ని కాసు సైన్ కాస్ 270 డిగ్రీస్ వాల్యూ, సైన్ 270 డిగ్రీస్ వాల్యూ. ఇవి కొన్ని. వీటిని కాసు సైన్ తెలిసాయి కాబట్టి ట్యాన్ కనుక్కోవచ్చు, కాట్ కనుక్కోవచ్చు, సీకెంట్ కనుక్కోవచ్చు, కొసికెంట్ కనుక్కోవచ్చు, అన్నీ కనుక్కోవచ్చు మనం ఈజీగా.